నమస్తే. వెర్రివాడి తెలివి. రచన బి. రాజేశ్వరి గారు. ఈ కథలో రాజేశ్వరి ఆస్తి కోసం తన మేనమామ తనని బంధిస్తే ఆ రూమ్లోంచి బయటపడి ఆమె ఎన్ని కష్టాలు పడి చివరికి అందరికీ ఎలా బుద్ధి చెప్తుందో అనేదే ఈ కథ. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చటుక్కున కళ్ళు తెరిచింది సుస్మిత. వాతావరణంలో ఏదో భేదం వచ్చినట్టు అనిపించింది. కళ్ళు బాగా విచ్చుకొని చూసింది. అది తన పడగ్గది కాదు, అలాగే ఉన్న మరొక పడగ్గది. సుస్మిత గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది. రాత్రి తల్లితో పాటు తన ఇంట్లో తన పడక గదిలో పడుకుంది. కానీ ఇప్పుడు తెల్లారి లేచి చూసేసరికి మరో ఇంట్లో మరో గదిలో ఉంది. ఇది ఎలా సాధ్యం? తను కలగండం లేదు కదా అని అనుకుంది. ఒక క్షణం గిచ్చి చూసుకుంది. అబ్బా అని అనుకుంది ఎర్రగా కందిన స్థలం చూసుకొని. కల కాదు, నిజమే. చుట్టూ పరికించి చూసింది. అలారం టైంపీస్ టేబుల్ మీద ఉంది. కానీ అది తమ గదిలో ఉండే టైంపీస్ కాదు. ఉదయం 6:10 అయింది. అప్పటికి చీకటి పూర్తిగా పోయి వెలుగు వచ్చేసింది. సుస్మిత గుండె వేగంగా కొట్టుకుంటోంది. భయంతో, టెన్షన్తో అణువణువు కంపించిపోతోంది. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. తను నిద్రపోతుండగా ఎవరో ఎత్తుకొచ్చి మరో పక్క మీద పడుకోబెట్టారు. వేరే పక్క మీద పడుకుని ఉన్నానన్న ఆలోచన రాగానే ఆమె వెన్నులో జరజరమని ఏదో పాకినట్టు అయింది. చటుక్కున లేచి పక్కనున్న ఫ్రేమ్ కుర్చీలో కూర్చుంది. నిద్రలో ఉండగా తనకేం కాలేదు. నయమే. భగవంతుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. ఎలాంటి ఆపద ఎదుర్కోవాలో, ఎలా ఇక్కడి నుంచి బయటపడాలో ఆమెకు అర్థం కాలేదు. కూర్చుని ఎంతోసేపు ఉండలేకపోయింది. లేచి నుంచుంది. దిగజారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. గుండె వేగంగా కొట్టుకోవడం తగ్గలేదు. అరచేతులు, అరికాళ్ళు చిరు చెమటతో తడిసిపోయాయి. నాలిక పొడారిపోయినట్లా అనిపించింది. మనసంతా ఏదో ప్రమాదం ముంచుకు రాబోతోంది అని అనిపిస్తోంది. ఆమెకి ఏమీ అర్థం కావడం లేదు. రాత్రి 10 గంటలకు తను, తన తల్లి పక్కపక్క మంచాల మీద పడుకున్నారు. తను ఒక అరగంట సేపు ఏదో మ్యాగజైన్ తిరగేస్తూ అలాగే ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది. ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలియదు. బెడ్ ల్యాంప్ వెలిగించి ట్యూబ్లైట్ తీసేద్దామని అనుకుంది. కానీ ఆ విషయం మర్చిపోయి నిద్ర కొరిగిపోయింది. గాఢ నిద్ర. ఎప్పుడూ ఎరగనంత మొద్దు నిద్రపోయింది. లేచి చూసేసరికి ఇక్కడ ఇలా. అది చిన్న గది. ఒక మంచం, పేం కుర్చీ, ఒక టేబుల్, అంతే ఆ గదిలో. గది తలుపు బయట నుంచి బంధించారు. గోడకున్న అలమరాలో ఏవో పుస్తకాలు 2 ఉన్నాయి. తప్పితే ఇంకేమీ లేవు. టేబుల్ మీద అలారం టైంపీసు, మంచినీళ్ళ జగ్ మీద ఒక గ్లాసు బోర్లించుంది. ఓ స్టూల్ మీద ఆ రోజు పేపర్లు 3 తెలుగు, ఇంగ్లీష్వి ఉన్నాయి. ఒక మంత్లీ, 2 వీక్లీలు కూడా ఉన్నాయి. సుస్మిత లేచి గదిలో అటు ఇటు పచారులు చేస్తోంది. గదిలో ఒక పక్కనే తలుపుంది. కిటికీ స్థానంలో ఒక వెంటిలేటర్ కప్పుకి ఒక అడుగు కిందకుంది. గదిలోంచి లోపల వైపు మరొక తలుపుంది. ఆమె ఆ తలుపు తోసింది. బాత్రూము, లెట్రిన్ చాలా నీట్గా ఉంది. ఎవరు ఉపయోగిస్తున్నట్టే లేదు. కానీ ఎక్కడికక్కడ వాటర్ పైపులు ఉన్నాయి. సుస్మిత బాత్రూమ్ తలుపు మూసి మళ్ళీ గదిలోకి అడుగుపెట్టింది. అదొక మయసభలాగా ఉంది. గోడకి 4 పక్కల ఖరీదైన నిలువుటద్దాలు అమర్చబడి ఉన్నాయి. గోడ అల్మరాలో పౌడర్, స్నో, సెంటు వంటి కాస్మెటిక్స్ ఉన్నాయి. తిలకం, కాజల్ కూడా పెట్టడం మర్చిపోలేదు వాళ్ళెవరో. సుస్మిత ఒక నిర్ణయానికి వచ్చింది. తనని కావాలని గదిలో బందీ చేశారు ఎవరని ఊహించగలదు? వాళ్ళకి తనతో ఏం పని? తనకు కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నాయి ఈ చిన్న గదిలో. అంటే 1 రోజో 2 రోజులో కాదు, కొన్నాళ్ల పాటు తనకి బందికాన తప్పదన్నమాట. సుస్మిత మెదడు ఆలోచనలతో వేడెక్కిపోయింది. తనను అపహరించి తేవాల్సిన అవసరం, అవకాశం ఎవరికున్నాయి? ఏం ఆశించి వాళ్ళు తనను బంధించారు? అందువల్ల ఎవరికి లాభం? ఎంత ఆలోచించినా ఏమీ తట్టడమే లేదు. తల్లి గుర్తుకు రాగానే సుస్మిత కళ్ళు చెమర్చాయి. అమ్మ ఎలా ఉందో, తెల్లవారుతూనే తను పక్క మీద లేకపోగానే ఎంత కంగారు పడిపోతోందో. నాన్నగారు పోయిన తర్వాత అమ్మకి
తనకి నాన్నగారు లేని లోటు రానివ్వకుండా అన్నీ తనే అయి పెంచుతూ వస్తోంది. నాన్నగారు తనకి బాగా గుర్తే. తనకు 10 ఏళ్ల వయసులో 5వ క్లాస్ చదువుతుండగా ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి అమ్మ ఇంట్లో లేదు. ఇల్లు తాళం పెట్టుంది. పక్కింటి ఆంటీ తనని ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టుకుంది తన పక్కనే. తను అమ్మ గురించి అడిగితే ఆమె వెంటనే ఏమీ చెప్పలేదు. వచ్చేస్తుందమ్మా, ఇప్పుడే వచ్చేస్తుందే అని మాత్రం చెప్పి ఏదో అర్జెంటు పనున్నట్లు ఇంట్లోకి వెళ్ళి ఏదో పనిలో మొలిగిపోయింది. ఆ తర్వాత 8 గంటల ప్రాంతంలో తమ ఇంటి ముందు ఆగిన టాక్సీలోంచి నాన్నను మోసుకుని వరండాలో పడుకోబెట్టారు. నాన్న ఆఫీస్లో పనిచేసేవాళ్ళు. అమ్మ గోలు గోలున ఏడుస్తూ బలవంతాన ఆపుకున్న ఆగని దుఃఖంతో లోపలికి వచ్చింది. తను పక్కింట్లోంచి ఒక్క ఉరుకున తమ ఇంట్లోకి పరిగెత్తింది. తర్వాత తెలిసింది, నాన్నగారు నడుపుతున్న స్కూటర్ని లారీ ఢీ కొట్టిందని, రోడ్డు మీదనే నాన్నగారి ప్రాణం పోయిందని. తను ఏడుస్తూ నేల మీద పడి ఎప్పుడో నిద్రపోయింది. నాన్నగారిని ఎక్కడికో తీసుకుపోవడం, తర్వాత తన మావయ్య కొడుకు సూర్యప్రకాష్, అందరూ వాడిని సూరి అని పిలిచేవారు, తమింటికి రావడం, అమ్మని తీసుకుపోతాం రమ్మనడం, అమ్మ రానని నిరాకరించి ఆ ఇంట్లోనే ఉండిపోవడం. తను ఆస్తిపాస్తులు చూసే నెపంతో మావయ్య సూరిబావతో తన ఇంట్లోనే ఉండిపోవడం, నిన్న మొన్న జరిగినట్టు ఊహ తెలిసిన తన జ్ఞాపకాల పొరల్లో దాక్కునున్నాయి. తండ్రి స్మృతి పదంలో మొదలగానే అనుకోకుండా ఆమె కళ్ళు ఆర్ద్రతను నింపుకొని తడిశాయి. తనకి గుర్తున్నంత వరకు తండ్రి తననెంతో గారాబంగా చూసుకునేవాడు. తను అడగకుండానే తన నోట్లో మాట నోట్లో ఉండగానే తనకు కావలసినవన్నీ తెచ్చిపెట్టేసేవాడు. సాయంత్రాలు పార్కులకి షైర్లకి తీసుకుపోయేవాడు. సర్కస్సు సినిమాలు చూపించేవాడు. సాధారణంగా అమ్మతో కన్నా నాన్నతోనే తను ఎక్కువగా చనువుగా ఉండేది. తనకి తాతగారు కూడా చూచాయిగా గుర్తున్నారు. తను 3వ క్లాస్ చదువుతుండగా కాబోలు తాతగారు చనిపోయారు. ఆయన అయితే తనని ఒక్క క్షణం కూడా వదిలిండేవారే కాదు. తననెంతో ప్రేమగా చూసుకునేవారు. తనని గుర్రంలాగా ఎత్తుకొని మోసేవారు. ఆయనకి బుగ్గ మీసాలు ఉండేవి. అవి పట్టుకుని తను నిజంగానే గుర్రం మీద ఎక్కినట్టే ఆయన వీపు మీద కూర్చుని ఊతంగా ఆయన మీసాలు పట్టుకొని ఊగేది. అలాంటి తాతగారు ఇప్పుడు లేరు. తాతగారు పోయిన 2 సంవత్సరాలకే తండ్రి కూడా పోవడంతో ఈ 6-7 సంవత్సరాలుగా తను మనస్ఫూర్తిగా నవ్వడమే మర్చిపోయింది. నాన్నగారు పోయాక అమ్మ మొహంలో చిరునవ్వే కరువైంది. అన్నీ నాన్నగారితోనే పోయినట్టు విరాగిలాగా ఉంటుంది. అందుకే అమ్మని చూస్తే తనకి జాలి, అంతకుమించి భయభక్తి కూడా ఉన్నాయి. అందుకే అమ్మతో తాతగారి దగ్గర నాన్నగారి దగ్గర చూపే చనువు చూపించలేకపోతోందేమో తను. మామయ్య కూడా తననెంతో ప్రేమగా చూస్తారే కానీ ఎందుకో మామయ్య దగ్గర తనకు చనువు కానీ ఆప్యాయత కానీ ఏర్పడలేదు. ఆయన్ని చూస్తుంటే తనకెందుకో పెద్దవాడన్న గౌరవం, భక్తి, భయం వంటివి కలగవు. ఏదో తల్లి తోబుట్టిన వాడనే బంధం తనను ఆయనతో ముడిపెట్టి ఉండకపోతే అతనెవరో అన్నట్టే ఉంటుంది తను. అలాగే మామ కొడుకు సూర్య అన్న తనకు మంచి అభిప్రాయం లేదు. 20 ఏళ్ళు వచ్చినా ఇంకా 10th క్లాస్లోనే ఉండిపోయిన సూరి తన దృష్టిలో ముద్దబ్బాయి కిందే లెక్క. 16 ఏళ్లకే తను ఇంటర్ పాస్ అయి డిగ్రీ చదువుతాను. ఇప్పుడు తనకి 18 ఏళ్ళు. తనని చూసి సూరి ఇకిలించడం, తనతో మాటలు పెంచుకోవాలి అని చూడడం తనకెందుకో నచ్చదు. కట్ట విరిచినట్టు మాట్లాడినా, అతను పిలిచినప్పుడు పలకకపోయినా సూరి అదేమీ పాపం లెక్క చేయడు. తను చిరునవ్వు నవ్వితే అదొక వరంలాగా, తను మాట్లాడితే అదొక ప్రత్యేకతలాగా భావించుకొని మురిసిపోయేవాడు. ఓ విధంగా అమాయక జీవి అనే చెప్పాలి. సుస్మిత ఆలోచనలను చెదరగొడుతూ తలుపులు తెరుచుకున్నాయి. ఆమె దిగ్గున చూసింది అటువైపు. ఎదురుగా నవ్వుతూ నిల్చున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. మామయ్య నువ్వా అన్నది అస్పష్టంగా. సుస్మిత మామయ్య పల్లం రాజు ఇంకా అలాగే నవ్వుతూ అవునమ్మా నేనే అన్నాడు. నన్ను ఇక్కడికెవరు తీసుకొచ్చారు అంది సుస్మిత. ఆమెకు ఉక్రోషంతోనూ కోపంతోనూ కంట నీరు తిరిగింది. ఎవరు తీసుకొస్తారు? నేనే. ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకేంటమ్మా, మామయ్య ఇంటికి రావడంలో తప్పే ఉంది. ఇది మామూలుగా రావడమా, ఎత్తుకొని రావడమా? ఏదైనా అనుకో, నువ్వు ఎప్పటికైనా ఇంటికి రావాల్సిన దానివే కదా, అందుకే తీసుకొచ్చాను. ఎవరిని అడిగి తీసుకొచ్చావు? ఎవరిని అడగాలి?
నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా? ఎవరిచ్చారు నీకు ఆ స్వతంత్రం? ఒకరిచ్చేదేమిటి, నేనే తీసేసుకున్నాను. అమ్మతో చెప్పావా? కనీసం నాతో చెప్పావా? దొంగ చాటుగా నిద్రపోతున్న దాన్ని నిద్రపోతున్న పళంగా తీసుకొచ్చేసావు. ఇదేనా నీకున్న స్వతంత్రత? పిల్లినడిగి గంట కడతామా, ఎద్దునడిగి గంట కడతామా? నా పోలిక పశువులతోనా? అవునులే, నువ్వు చేసిన పని మనుషులు చేసేది కాదు కదా. సుస్మే, ఏమిటా మాటలు? పెద్దరికం చిన్నరికం లేకుండా అమర్యాదగా మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన పని పెద్ద మనిషి తరహాగా ఉందా? నేను గౌరవంగా మాట్లాడడానికి నువ్వు ఇలా నన్ను ఎత్తుకొచ్చావని తెలిస్తే అమ్మ నిన్ను ఎప్పటికీ క్షమించదు, సరికదా? నిన్ను మా ఇంటి ఛాయలకు కూడా రానివ్వదు. నీ నీడ కూడా అసహించుకుంటుంది. మీ అమ్మకు తెలిసేలాగా చేస్తానా ఇలాంటి పనులు? అసలు నన్ను ఎందుకు ఎత్తుకొచ్చావు? ఏ ఇక్కడ నీకు బాగుండలేదా? ఇది అచ్చం మీ ఇంట్లోని నీ గదిలాగా లేదు. అడిగిన సంగతి వదిలేసి పక్కదారి పట్టిస్తావెందుకు? సూటిగా సమాధానం చెప్పు. చెప్పాను కదా, నువ్వు ఇంతదాకా నా మేనకోడలివి, ఇప్పుడు నా కోడలు చేసుకుందామని. మామయ్య, కోపంగా అరిచింది సుస్మిత. అదే, ఆ పిలిపే శాశ్వతంగా పిలిపించుకోవాలని నిన్ను నమ్మి తీసుకొచ్చా. మరి నన్ను ఇలా చిన్నపిల్లని చేసి మాట్లాడకు. నా మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా, అమ్మ మీద ఏ మాత్రం వాత్సల్యం ప్రేమ మిగులున్నా నన్ను వెంటనే అమ్మ దగ్గరికి చేర్చు. తిరిగి మీ ఇంటికి పంపించేయడానికా నన్ను తీసుకొచ్చింది? మరి ఎందుకు? నన్నేం చేయబోతున్నావు? అవన్నీ ముందు ముందు నీకే తెలుస్తాయి. ఇక్కడ నీకే లోటు రాదు. నీకు కావలసినవన్నీ నీ కాళ్ళ వద్దకే వస్తాయి. నీకు ఇక్కడ రాజభోగం జరుగుతుంది. కాబోయే యజమానురాల్ని ఎలా చూసుకోవాలో వీళ్ళందరికీ తెలుసు. సుస్మిత చాలా కోపంగా చూసింది మామయ్య వంక. పల్లన్రాజు ఇదేమి పట్టించుకొని వాడిలాగా నౌకర్ల వంక చూసి, అమ్మాయి గారికి ఏ లోటు రాకుండా చూసుకోండి, ఏమైనా తేడా పాడాలు వస్తే ఊరుకునేదేమీ లేదు అన్నాడు. తర్వాత సుస్మిత వంక తిరిగి, బాత్రూంలో నీకు కావలసినవన్నీ పెట్టి ఉంచారు అని అనుకుంటున్నాను. వీళ్ళు శుభ్రంగా స్నానం చేసి కూర్చో, వేడివేడి టిఫిను హార్లిక్స్ పంపిస్తాను అన్నాడు పల్లన్రాజు. నాకేం పంపొద్దు. నన్ను మా అమ్మ దగ్గరికి తిరిగి పంపే వరకు ఈ ఇంట పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. శపథం చేస్తున్నావా? అంతే అనుకో. నా గురించి నీకు బాగా తెలుసు. చావనైనా చేస్తాను కానీ నా ఇష్టానికి వ్యతిరేకంగా నా చేత నువ్వు ఏమీ చేయించలేవు. పల్లన్రాజు ఆమె మాటల ధాటికి తీవ్రతకు జంకాడు. సుస్మిత అన్నంత పని చేస్తుంది. చాలా పట్టుదల గల పిల్ల. తల్లి కన్నా పట్టుదల కలది. తన పంచన ససేమేరా తలదాచుకోనని మొండికేసింది ఆమె తల్లి. అందుకే తనే సూరితో వాళ్ళ ఇంటికొచ్చి ఉంటున్నది. పల్లన్రాజు సుస్మిత వంక 2 క్షణాలు చూసి తను అక్కడ నిల్చుని ఉండటాన్ని కూడా ఆ పిల్ల సహించలేకపోతోందని గ్రహించి మౌనంగా బయటకెళ్ళిపోయాడు. సుస్మిత బోన్లో పడ్డ పుల్లాగా రోజు ఆ గదిలో కాసేపు తిరిగింది. ఇది మామయ్య ఇల్లేనా లేక తన ఊళ్ళోనే మరో ఇల్లా అని అనుకుంటూ ఆలోచిస్తూ గడిపేసింది కాసేపు. ఎలాగైనా ఈ బందికాన నుంచి బయటపడాలి. మామయ్య అసలు తన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో చూచాయిగా అర్థమైపోతోంది ఆమెకు. క్షణక్షణానికి మామయ్య మీద అసహ్యం పెరిగిపోతోంది. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. ఎలా ఎలా? పని మనుషులు టిఫిన్ హార్లిక్స్ తెస్తే వాటిని గోడకేసి కొట్టింది. హార్లిక్స్ వాళ్ళ ముఖం మీద చిమ్మింది, అంతే. వాళ్ళు ఆమె పక్కకు రావడానికి సాహసించలేదు. సాయంత్రం వరకు నిరాహార దీక్ష పూనినట్టు నిజంగానే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు సుస్మిత. 3 గంటల ప్రాంతంలో పల్లన్రాజు వచ్చి బ్రతిమలాడి వెళ్ళాడే కానీ ఆమె పలకనైనా పలకలేదు. చీకటి పడింది. గదంతా చిమ్మ చీకటి అలుముకున్న లైట్ వేసుకోవాలి అని అనిపించలేదు సుస్మితకు. తల్లి గురించి, ఇంటి దగ్గర పరిస్థితి గురించి ఆలోచిస్తోంది ఆమె. తనని రాత్రికి రాత్రే ఇక్కడికి ఎలా తీసుకురాగలిగాడు ఈ మామయ్య అని ఆలోచిస్తోంది. మామయ్య వాళ్ళది విజయవాడ, తమది హైదరాబాద్. రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ ఎలా తీసుకురాగలిగాడు? దాదాపు 7 గంటల ప్రయాణం కారులో తీసుకొచ్చాడా? అలా తీసుకొచ్చినా కూడా రాత్రి 11 గంటలకి తను నిద్రపోయింది. ఆ వెనువెంటనే తనని కారులో వేసుకుని వెళ్ళడం అసంభవం. తెల్లారి 6 గంటల అయ్యేసరికి తను విజయవాడలో ఆ గదిలో నిద్ర లేవడం సహజంగా అని అనిపించడమే లేదు. తనని స్పృహ తప్పించి తీసుకొచ్చిన
అంత తక్కువ వ్యవధిలో తనని ఊరు మార్చి మరో ఇంట్లో అలాంటి గదిలో పడుకోబెట్టడం సాధ్యం కాదు. బహుశా అది విజయవాడ అయి ఉండదు, హైదరాబాద్ లేదా దగ్గరలో మరో ఊరిలో అయి ఉండొచ్చు. సుస్మిత తీవ్రంగా ఆలోచిస్తోంది. ఎలాగైనా బయటపడి పారిపోవాలి. ఇది ఏ ఊరైనా సరే ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. అది రాత్రి సమయం అని కానీ, బయటికి వెళ్ళాక తను ఇంటికి ఎలా చేరగలుగుతాను అని కానీ ఆమె ఏమాత్రం యోచించడమే లేదు. మామయ్య అనబడే ఆ మృగం బారి నుంచి ఈ బందికానా నుండి బయటపడాలి, అంతే. రాత్రి 7 గంటలైంది. పని మనిషి కాబోలు నక్కుతూ వచ్చి నిలబడింది. అమ్మా, భోంచేయవా అని మెల్లగా అడిగింది. సుస్మిత దాని వంక చూసి చిన్నగా నవ్వింది. ఇలా దగ్గరికి రా అన్నది. అది భయపడుతూనే దగ్గరకు వచ్చింది. సుస్మిత మెరుపు దాడి చేసింది. ఆమెని పట్టి ఒక్క తోపు తోసింది. ఆ ఊపికి దాని తల పోయి గోడ కొట్టుకుంది. స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆ పని మనిషి ఒక్క క్షణం ఆమె వంక చూసి తలుపు తెరుచుకొని బయటకు వచ్చింది. వరండాలో ఎవ్వరు లేరు. అది పెద్ద హాలులాగా ఉంది. హాలు పక్కన అటువంటి గదులు ఉన్నాయి. వంటగదిలో నుంచి కాబోలు పోపు వాసనలు వస్తున్నాయి. సుస్మిత అడుగులో అడుగేసుకుంటూ హాలు దాటింది. గదుల్లో ఎవరెవరు ఉన్నారో తెలియదు. తలుపులన్నీ మూసే ఉన్నాయి. ఇందాకటి పని మనుషుల్లో ఒక ఆమె, ఒక మగాడు పక్కపక్కగా కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. బయటికి పోవాలంటే వాళ్ళిద్దరినీ దాటిపోవాలి. ఆ ఇల్లు ఇదివరకు ఎప్పుడు ఆమె చూసి ఉండలేదు. మామయ్య ఇంటికి ఇదివరలో 2-3 సార్లు వచ్చింది తల్లితో. ఇది ఖచ్చితంగా ఆ ఇల్లు కాదు. మరి ఎక్కడిది ఇల్లు? ఇదే ఊరు? సుస్మిత అవకాశం కోసం అలా వరండాలోకి నీడలోకి చూసింది కాసేపు. పని మనిషి మొగుడు వంటగదిలోకి కాబోలు జంటగా వెళ్ళిపోయారు. సుస్మిత రెప్పపాటులో వరండా నుంచి హాలు గుండా బయటికి పోయే ద్వారం వైపు దూసుకుపోయింది. ఆమె అనుమానించినట్టే అయింది. బయట ఆల్సేషన్ కుక్క గొలుసు కట్టి ఉంది. సుస్మితను చూడగానే బొయ్యమంటూ మీద కొరకబోయింది. అదృష్టవశాత్తు దాని గొలుసుతో వీధి వైపు కొటకటాలు కట్టేసి ఉంచారు కాబట్టి సరిపోయిందే, కానీ లేకుంటే సుస్మితని ఖండాలుగా చీల్చేసి ఉండేది. సుస్మిత దిగజారిపోయిన గిండను జాగ్రత్తగా అదిమి పట్టుకుంది. కుక్క అరుపులకి లోపల కలకలం వినిపించింది. అంటే ఇందాకటి పనివాళ్ళు మామయ్య వగైరా బయటకు వస్తూ ఉండొచ్చు. సుస్మిత గేటు వైపు 4 అంగల్లో చేరుకుంది. గేట్ తాళం వేసింది. లోపల వైపు తనకు అడుగడుగున పరీక్షలు ఎదురవుతున్న ఆమె వెనుదెయ్యలేదు. గేటు 3 అడుగుల ఎత్తుకన్నా ఎత్తులేదు. గేటుకి అడ్డుగా ఉన్న ఇనపరాడు మీద కాలేసి ఎక్కింది. అవతల వైపుకి దూకేసింది. గట్టి నేల తగిలింది. ఈ లోపల వెనక నుంచి పనివాళ్ళు ఇంకా ఎవరో వచ్చి గేటు దగ్గరకు చేరారు. తలుపులకున్న తాళం తెరుస్తున్నట్టున్నారు. సుస్మిత అటూ ఇటూ చూసి ఆ బిల్డింగ్ పక్కనున్న సందులోకి పరిగెత్తింది. సుస్మిత సందులో చాలా వేగంగా నడుస్తూ వెనక్కి చూసింది. అంతే, ఆమె గుండె జల్లుమంది. పనివాళ్ళు వెనక నుంచి పరిగెత్తుకొని వస్తున్నారు. ఇంకా ఎంతోసేపు అలా పరిగెత్తలేను అని గ్రహించింది. ఏ క్షణంలోనైనా వాళ్ళు తనని పట్టుకోవచ్చు. అప్పుడు తను బతుకు ఇంకా దుర్భరంగా మారుతుంది. మళ్ళీ బందికానాన్ని తలుచుకోవడానికే ఒళ్ళు గగురు పొడుస్తోంది. సుస్మిత పక్కలకు చూసింది. ఇంకా బాగా రాత్రి పొద్దుపోకపోవడంతో ఇళ్లలో దీపాలు వెలుగుతున్నాయి. ఇంకా జనం నిద్ర పోవడం లేదని ఇళ్లలోని మాటల సవడి, సంకీర్త ధ్వనులే వినిపిస్తున్నాయి. సుస్మిత ఒక ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూసింది. అంతే, ఆలస్యం చేయకుండా చటుక్కున గుమ్మం ఎక్కి ఆ ఇంట్లోకి ప్రవేశించింది. లోపలికి చొరబడి తలుపులు మూసేసింది. కొద్ది క్షణాలు ఆ తలుపులకే చేరబడి నిల్చుంది. వీధిలో వాళ్ళు పరిగెడుతూ పోయిన సబ్బడి వినిపించింది. ఆ ఇంటి ముందు నుంచి వాళ్ళు పరిగెత్తడం, ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళడం ఆమెకు వినిపించింది. పర్వాలేదు, తన ఇంట్లోకి రావడం వాళ్ళు చూడలేదు. ముందుకే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. గుండెల మీద చెయ్యేసుకుని కాసేపు అలుపు తీర్చుకోవడానికి అలాగే నుంచుంది సుస్మిత. ఎవరు వారు, ఏం కావాలి అన్న బొంగురు గొంతు వినిపించింది. సుస్మిత ఉలిక్కిపడింది. ఏమని సమాధానం చెప్పాలి? కాసేపు ఏమీ పాలిపోలేదు. ఇంతలో ఒక బొంగురు గొంతు తాలూకు మనిషి వీధి గుమ్మం దగ్గరకు వచ్చి సుస్మితను చూసింది. దగ్గరగా, మరింత దగ్గరగా సుస్మితకి ఎదురుగా నిల్చుని, ఎవరమ్మా నువ్వు, ఏం కావాలి అన్నదామె ఎంతో ఆదరంగా. ఆమెకు దాదాపు 50 ఏళ్లుంటాయి. ఆమె అలా అడుగుతుంటే సుస్మితకి కంట నీరు తిరిగింది. నేను నా పేరు సుస్మిత అన్నది.
అంతకుమించి వివరాలు ఆమె నోట నుంచి రాలేదు. ముసలామె ఆమె బాగా భయపడిపోయినట్టు గ్రహించింది. సుస్మిత వెన్ను నెమిరింది. బుగ్గల మీదకి రాబోతున్న కన్నెటిని మధ్యలోనే తుడిచేసింది సుస్మిత. రామ్మ, లోపలికి రా. ఇప్పుడేం చెప్పొద్దులే, తర్వాత తీరిగ్గా చెప్తూ గాని అంటూ సుస్మితని రెక్కబట్టుకుని లోపలికి తీసుకుపోయింది ఆ ముసలామె. ఆమె వెంట మంత్రముగ్ధలాగా నడిచి లోపలికి వెళ్ళిపోయింది సుస్మిత. లోపల గదులు చాలా అందంగా ఉన్నాయి. ఖరీదైన పెయింటింగ్తో తళతళలాడుతున్న గోడలు, గోడలకి తైలవర్ణ చిత్రాలు, గదుల నిండా ఖరీదైన సోఫా సెట్లు, రోజ్వుడ్ కుర్చీలు, డెకలం ఫోల్డింగ్ టేబుల్స్ ఆ ఇంటి వైభవాన్ని చెప్పగానే చెప్తున్నాయి. అలా కూర్చోమ్మా అంది ముసలామ ఒక కుర్చీ చూపించి, తను మరో కుర్చీలో కూర్చుంటూ. సుస్మిత సంకోచిస్తూనే కూర్చుంది. ఇంట్లో చూడబోతే ఆ ముసలామె ఒక్కతే ఉన్నట్లు అనిపిస్తోంది. అంతవరకు ఎవరూ బయటికి రావడం ఆమె చూడలేదు. ముసలామె చటుక్కున అడిగింది, నీ మొహం చూస్తుంటే ఏమీ తిన్నట్టు అనిపించడం లేదు, అవునా? సుస్మితకి ఆకలి ఒక్కసారిగా విజృంభించింది. అయినా పరాయి చోట ముక్కు ముఖం తెలియని మనిషి ముందు తన బలహీనతని బయట పెట్టుకోవడానికి ఆమె మనసు అంగీకరించలేదు. అభిమానం కూడా అడ్డొచ్చింది. ఆహా, తిన్నాను అన్నది పొడి పొడిగా. ముసలామె చిన్నగా నవ్వింది. చూడమ్మా, నా దగ్గర మొహమాట పడి కడుపు మార్చుకోకు, ముందు కాస్త అన్నం తిందుగాని రా అంటూ సుస్మిత చేయి పట్టుకొని బలవంతంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ముసలామె కంచంలో అన్నం కూరలు వడ్డించింది. అంతవరకు నిద్రాణమై ఉన్న ఆకలి మరింతగా ఆవలించుకుంటూ తన్నుకొచ్చింది. సుస్మిత ఆవురావురమంటూ తింది. ఎవరో పరాయి మనిషిని కానీ పరాయి ఇంట తింటున్నానని కానీ ఆమె సంకోచించలేదు. ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్ల, పైగా పరిగెత్తడంతో వచ్చిన నీరసం, టెన్షన్ ఆమెని బాగా లొంగదీసుకున్నాయి. నిస్త్రాణ వచ్చేసింది. ఆకలి బాధ మహా చెడ్డది. ఆ ముసలామ వడ్డిస్తుంటే సుస్మిత తింటోంది. అలా ఎంత తిందో, ఎంతసేపు తిందో ఆమెకే తెలియదు. ముసలామ ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డించింది. గడ్డ పెరుగు పోసి ఆవకాయ ముక్క పెట్టింది. సుస్మిత సంతృప్తికరంగా భోజనం ముగించి లేచింది. ముసలామ సుస్మితను తీసుకొని హాల్లోకి వచ్చింది. ఇద్దరూ మళ్ళీ కూర్చున్నాక ముసలామ అడిగింది, ఎవరమ్మా నువ్వు? నేను చూసేసరికి చాలా అలసిపోయి ఉన్నావు, ఆయాసపడుతున్నావు, అసలు ఏమిటి కారణం? నిన్నెవరైనా తరుముకుంటూ వచ్చారా అని అడిగింది. సుస్మిత ఆమెతో నిజం చెప్పడానికి సంకోచించింది. అయినా అబద్ధం చెప్పడం ఎలాగో ఆమెకు తెలియదు. అందుకే ఉన్నది ఉన్నట్టే చెప్పేసింది. మామయ్య తనని తీసుకొచ్చి బంధించడం, తనని బావకిచ్చి పెళ్లి చేస్తాను అని అనడం, తను భయపడి తప్పించుకొని పారిపోవడం, వరుసగా అన్నీ చెప్పేసింది. ముసలామె చాలా సానుభూతితో వింది. అయ్యో నా తల్లి, నీకింత లేత వయసులో ఎంత కష్టం వచ్చిందమ్మా. మీ మామయ్య ఎంత నిర్దయుడు. నీకిష్టం లేకుండా నీ చేత కాని పని చేయించాలని చూస్తాడా? పైగా మేనకోడలు అని కూడా చూడకుండా ఎత్తుకొచ్చేస్తాడా? ఎంత మాట అన్నది దవడలు నొక్కుంటూ. సుస్మిత మనసు ఆమె పట్ల క్షణక్షణానికి కృతజ్ఞతతోనూ గౌరవ భావంతోనూ నిండిపోయింది. నీకొచ్చిన కష్టం ఏమీ లేదమ్మా, నేనున్నాను. అయినా నీ కష్టం చూసి నా గుండె తరుక్కుపోయిందమ్మా. నిన్ను క్షేమంగా మీ ఇంటికి పంపించే ఏర్పాటు నేను చేస్తాను. నువ్వు ఈ రాత్రి హాయిగా నిద్రపో ఇక్కడే. అప్పుడు రాత్రి 11 గంటలు కావస్తోంది అన్నది ఆమె. అమ్మ ఎలా ఉందో, నేను ఏమైపోయానని అనుకుంటుందో, నా మీద బెంగబెట్టుకొని ఉంటుంది. మరేం పర్వాలేదమ్మా, ఉదయం 7 గంటలకు బయలుదేరితే 12 గంటలకంతా మీ ఇంట్లో ఉంటాం అన్నదామె. సుస్మితకి చటుక్కున గుర్తొచ్చింది. ఇది ఏ ఊరు అని అడిగింది. విజయవాడ. అరే, హైదరాబాద్ నుంచి ఒక్క రాత్రిలో విజయవాడ ఎలా రాగలిగాను అన్నది సుస్మిత అమాయకంగా. ముసలామె సుస్మిత ఆ మాటలు పలికిన తీరుకి బాగా ముచ్చట పడిపోయింది. ఎందుకు రాలేవమ్మా? చిన్న కారులో అయితే 5 గంటల లోపే ప్రయాణం, అంతకన్నా తక్కువ సమయం కూడా ప్రయాణం చేయొచ్చు అన్నది. అయితే రాత్రి 11 గంటలకి తను నిద్రపోయిన వెంటనే ఏదో మత్తుమందిచ్చి స్పృహ తప్పించి తనని హైదరాబాద్ నుంచి మామయ్య ఇక్కడికి తీసుకొచ్చాడన్నమాట. తన ఇంటికి, అంటే మామయ్య ఇంట్లో దాదాపు 1 గంట నిద్రపోయాక తనకు మత్తు వదిలి ఉంటుంది. అనుచరుల మధ్య ఎప్పుడో నిద్ర పట్టేసింది. అలా ఇలా కాదు, ఒళ్ళు తెలియకుండా పట్టేసింది గాఢ నిద్ర. ఉదయం ముసలామె నిద్ర లేపే వరకు మెలకు రాలేదు సుస్మితకు. తన మొద్దు నిద్రకు తనలో తానే సిగ్గుపడుతూ లేచింది సుస్మిత. ముసలామె బాత్రూమ్ చూపించింది. 1 గంటలో స్నానాధికాలు ముగించుకొని వచ్చేసరికి సరికొత్త చీర,
బ్లౌజు తన కోసం ముసలామె సిద్ధం చేసింది. నేను ఎప్పుడు చీర కట్టుకోలేదండి అంది సిగ్గుపడుతూ సుస్మిత. మరి మా ఇంట్లో నీకు సరిపడే పావడాలు కండువాలు లేవమ్మా. ఇది నా కూతురు చీర రవిక, సరిపోతాయి, కట్టుకో అన్నదామె. సుస్మిత అవస్థపడి చీర కట్టుకోవడం అప్పటికప్పుడే నేర్చుకున్నట్టు కట్టుకుంది. రవిక సరిగా తన కొలతలు తీసుకున్నట్టు సరిపోయింది. అద్దంలో తనను తాను చూసుకుంటే తనే ఆశ్చర్యపోయింది. తనెంత ఎదిగిపోయినట్టు, పెద్దరికం వచ్చేసినట్టు అనుభూతి. వేడివేడి టిఫిన్ ఓవల్టీన్ తెచ్చిపెట్టింది వంట మనిషి. సుస్మిత ముసలామె కూర్చుని తిన్నారు. ముసలామె చాలా ఆత్మీయంగా మాట్లాడుతోంది. నిన్ను మీ ఇంటికి పంపించేస్తానే, జాగ్రత్తగా మా డ్రైవర్ తీసుకెళ్ళి మీ ఇంట దించొస్తాడు, సరేనా అన్నది నవ్వుతూ. సుస్మిత బుద్ధిమంతురాల్లాగా తలూపింది. కాసిం అని పిలిచింది ముసలామె. పహల్వాన్లా ఉన్న ఒక భారీ మనిషి లోపలికి వచ్చాడు. ఇదిగో అమ్మాయి, జాగ్రత్తగా, ఏమి తేడా పాడాలు రాకూడదు అన్నది హెచ్చరికగా. అలాగేనమ్మా, నేను చూసుకుంటానుగా అన్నాడు కాసిం. సుస్మిత చేతులు రెండు జోడించి ముసలామెకు దండం పెట్టింది. ముసలామె ఆమెను దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకుంది. కాసిం కారు తీసి సిద్ధంగా ఉంచాడు. ముసలామె కారు వరకు వచ్చి వీడుకోలు చెప్పింది. మీరు కూడా రాకూడదా? ఈ సంగతి చెప్తే మా అమ్మ మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటుంది అన్నది సుస్మిత. మా డ్రైవరు మీళ్ళు చూస్తాడుగా, ఈరోజు తర్వాత తీరిక చేసుకుని నా మనవరాల్ని చూడ్డానికి వస్తాను అన్నది ముసలామె నిండుగా నవ్వుతూ. కాసిం కారు స్టార్ట్ చేశాడు. కారు విజయవాడ సిటీ లిమిట్స్ దాటింది. చల్లటి గాలి రివ్వున కిటికీలోంచి లోపలికి వస్తుంటే హాయిగా జోల పాడినట్టుంది. సుస్మిత మనసు తేలిగ్గా ఉంది. దూది పింజలాగా తేలిపోతోంది. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. కారు చిన్న జర్క్తో ఆగగానే చటుక్కన మెలకు వచ్చి కళ్ళు తెరిచింది. కారు ఒక గల్లీలో ఆగింది. కాసిం కారు దిగుతున్నాడు. సుస్మిత కిటికీలోంచి బయటకు చూసింది. హైదరాబాద్ అప్పుడే వచ్చేసిందా? చేతికున్న వాచిలోని ముళ్ళు 11 అయినట్టు చూపిస్తున్నాయి. తను విజయవాడలో బయలుదేరినప్పుడు ఉదయం 8 గంటలు కావచ్చింది. అంటే 3 గంటల ప్రయాణం జరిగింది. హైదరాబాద్ ఇంకా చేరలేదు. అది ఏ సూర్యాపేటో మరో ఊరో కావచ్చు అని అనుకుంది. కాసిం ఆ వీధిలోని ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. సుస్మితకు ఆ వీధి చాలా అసహ్యంగా గలీజుగా ఉన్నట్టు అనిపించింది. ఓపెన్ డ్రైనేజు ముక్కు పుటాలను అదరగొడుతోంది. ఇళ్ళు చూడ్డానికి బాగానే కనిపిస్తున్నాయి, కానీ మనుషులు ఎవరు ఎక్కువగా మసలటమే లేదు. ఏదో నిశ్శబ్ద వాతావరణంలో మనుషుల్లా యాంత్రికంగా కదులుతున్నారు అటు ఇటు. ఆడవాళ్లు గుమ్మాల్లో నుంచుని ఉన్నారు. అందరూ నిద్రమత్తులోనే జోగుతున్నట్టు కనిపిస్తున్నారే కానీ చురుగ్గా ఉత్సాహంగా కనిపించడం లేదు. కాసిం తలుపు తెరిచాడు. దిగమ్మా అన్నాడు. సుస్మిత నివ్వరబోయి, ఎక్కడికి? హైదరాబాద్ ఇంకా రాలేదు కదా అన్నది. ఇది హైదరాబాదేనమ్మా, ఓల్డ్ సిటీ, ఇలాగే ఉంటుంది. నువ్వెప్పుడు రాలేదనుకుంటాను. అది మా ఇల్లు. ఓ 5 నిమిషాలు ఛాయ్ దాగి వెళ్ళిపోదు గాని రామ్మా అన్నాడు కాసిం ఎంతో నమ్రతగా ఆప్యాయంగా. అరే, 3 గంటల్లో విజయవాడ నుంచి హైదరాబాద్ తోలుకొచ్చేసావే, రియల్లీ వండర్ఫుల్ అన్నది సుస్మిత చిన్నపిల్లలాగా కేరింతలు కొడుతూ. కాసిం చేతిలో స్టీరింగ్ పడితే బండి గాల్లో ప్రయాణిస్తుంది. రామ్మా అన్నాడు కాసిం. సుస్మిత కారు దిగింది. గల్లీలో నీళ్లలోంచి ఆడవాళ్లు వేళవంకే ఆసక్తిగా చూస్తున్నారు. సుస్మితకు ఒంటి మీద తేళ్లు జర్రలు పాకుతున్నట్టు అనిపిస్తోంది. వాళ్ల చూపుల్ని ఎదుర్కోలేక మౌనంగా కాసింని అనుసరించింది. కాసిం సుస్మితని ఒక ఇంట్లోకి తీసుకెళ్లాడు. అది బాగా ఇరుగ్గా ఉంది. లోపలెవరూ కనిపించలేదు. కాసిం ఆమెను అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోమని లోపల గదిలోకి వెళ్ళాడు. సుస్మిత ఆ ఇంటి వాతావరణం చూసి మొహం చిట్లించింది. గోడలన్నీ వెలిసిపోయి అసహ్యంగా ఉన్నాయి. తాంబూల పొమ్ములతోనూ ఏదో దుర్గంధంతోనూ చెవుడు రాలిపోయినట్టున్నాయి. మీద కూలి పడిపోతున్నట్టుంది. ఎక్కడ పడితే అక్కడ విప్పిన గుడ్డలు చిరాకు పుడుతున్నాయి. కాసిం ఎవరో ముసలామెతో బయటకు వచ్చాడు. చూడ్డానికి మగాడిలా ఉన్న ఆ ముసలామె గొంతు కూడా అందుకు తగ్గట్టే బొంగురుగా కర్కశంగా ఉంది. ఈ పిల్లేనా అన్నది నఖశిఖ పర్యంతం సుస్మితని శల్యపరీక్ష చేస్తూ. కాసిం తలూపాడు. సుస్మిత అర్థం కానట్టు చూసింది అతడి వంక. కాసిం తల వంచుకొని వెళ్ళిపోతున్నాడు. ఆమెకెందుకో భయం వేసినట్టు అనిపించింది. కాసిం అంటూ పిలుస్తూ చటుక్కున లేచి ముందుకు అడుగు వెయ్యబోయింది. ఆగక్కడే అన్నదా ముసలామె. సుస్మిత అనుమానం బలపడింది. చటుక్కున్న తలుపు దగ్గరికి 4 అడుగుల్లోనే చేరుకుంది. వెనక నుంచి 2 ఆడవాళ్లు చెరో రక్క ఆమెను పట్టుకొని ఆపేశారు.
సుస్మితని బలవంతాన లాక్కొచ్చి గదిలో పడేశారు ఆ ఇద్దరు ఆడవాళ్ళు. బొంగురు గొంతు ముసలామె కర్కశమైన చూపులతో సుస్మితని కాల్ చేస్తున్నట్టు చూసింది. ఎవరు మీరంతా? ఏమిటి మోసం? కోపంతోనూ ఉక్రోషంతోనూ చిగురు టాకులాగా వణికిపోయిన సుస్మిత. మోసమేమిటే? నిన్ను పబ్లిక్గా కొనుక్కున్నాను అంది ముసలామె. నన్ను కొనుక్కున్నావా? నేనేమన్నా సంతలో పశువును అనుకున్నావా? వస్తువును అనుకున్నావా కొనుక్కోవడానికి? మర్యాదగా విడిచిపెట్టు, లేకపోతే పోలీసులకి రిపోర్ట్ ఇస్తాను అంది సుస్మిత. ముసల్దాంతో పాటు ఆ ఇద్దరు ఆడవాళ్ళు కూడా పక్కుమని నవ్వారు. పోలీసులకి రిపోర్ట్ ఇస్తుందటే కుర్రది. వాళ్ళేం చేస్తారు? మళ్ళీ మనకే అప్పగిస్తారు కదా. మన సంగతి వాళ్ళకి తెలుసు, వాళ్ళ సంగతి మనకి తెలుసు. ఇదిగో చూడు పిల్ల, ఆటే నీలిగావంటే ఒళ్ళు పచ్చడైపోగలదు, జాగ్రత్త. వసేవ్ ఎంకి, దీన్ని జాగ్రత్తగా చూసుకో. దీన్ని దారిలో పెట్టే డ్యూటీ నీదే. తేడా వస్తే నేను ఊరుకోను, తెలుసుగా అంది ముసల్ది. వెంకి అని పిలువబడే వెంకమ్మ తలూపింది. ఇందాకటి ఇద్దరు ఆడవాళ్లలో ఆమె ఒక్కత్తి. లోపలికి పద అన్నది వెంకాయమ్మ. సుస్మిత జబ్బ పట్టుకుని లాగుతూ వెళ్తూ రెండో మనిషి సుస్మితను వెనక నుంచి తోసుకుంటూ వెళ్ళింది. ఆ ఇద్దరిని విసురుగా కసిరిగొట్టింది సుస్మిత. గింజుకుంది. చివరికి వెంకమ్మ చెయ్యని కొరికింది. అయినా ఆమె సహించి అలాగే లోపలికి లాక్కుపోతూనే ఉంది. కదలకుండా పడుకో, ఏమాత్రం గొడవ చేసినా ముసల్ది నీ పీక పిసికేస్తుంది. తర్వాత ఏమనుకున్నా లాభం ఉండదు పిల్లోయ్ అన్నది రెండో ఆమె. వెంకమ్మ చేతికి కట్టుకుంటోంది. సుస్మిత రక్తం వచ్చేలాగా కొరికింది ఆమె చేతిని. అప్పుడు సమయం 2 గంటలు దాటింది, మధ్యాహ్నం. ఇదిగో ఆ పిల్లకి ఈ కూడెట్టు. ఎప్పుడో బెజవాడలో అంత తినుంటుంది, ఆకలేయడం లేదు లాగుంది అన్నది ముసల్ది లోపల నుంచి. వెంకమ్మ రెండంగాల్లో వెళ్ళి ఆమె నుంచి అన్నం కంచం తెచ్చి టేబుల్ మీద పెట్టింది. ఉన్నంతలో ఆ ఇంటికి అంతకి కాస్త శుభ్రంగా ఉంది ఆ గదే. సుస్మిత కూర్చోవడానికి కూడా ఇష్టపడలేదు. ఆ ఇంటి వాతావరణం కడుపులో తిప్పినట్టుగా ఉంది. బయటపడే మార్గం గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది. ఒక ప్రమాదంలోంచి మరో ప్రమాదంలోకి చిక్కుకున్నట్టుంది. ఇదిగో పిల్ల, కాస్తంత అన్నం తిను, ఆకలి ఇట్లేదు అన్నది వెంకమ్మ దగ్గరగా వచ్చి. ఆమెకి ఓ పక్క సుస్మిత అంటే భయంగానే ఉంది, మీదపడి కరుస్తుందేమోనని. నాకేమొద్దు, మీరిద్దరూ నా ముందు నుంచి బయటిపోండి అన్నది కోపంగా సుస్మిత. ఉక్రోషంతోనూ అవమానంతోనూ చేతగాంతనంతో ఆమెకు దుఃఖం తన్నుకొచ్చేస్తోంది. ఓ పక్క ఆకలి కరకరం అంటోంది. ఉదయం విజయవాడలో తిన్న టిఫినే, మళ్ళీ ఏం తినలేదు. అయినా ఆమె అభిమానం చంపుకొని తినడానికి సిద్ధంగా లేదు. ఎదురుగా అన్నం ఉన్నా దాని వంక కన్నెత్తైనా చూడలేదు. వెంకమ్మ ధైర్యం చేసి సుస్మిత చేయి పట్టుకొని, తిను, ఆకలికి ఉండగలవా అన్నది జాలిగా. రెండో మనిషి ఎప్పుడో బయటికెళ్ళింది. ముసలామె పిలవడంతో గదిలో సుస్మిత వెంకమ్మ ఇద్దరే ఉన్నారు. సుస్మిత చటుక్కున చేతులు జోడించింది. నన్ను వదిలిపెట్టాయి, నీకు దండం పెడతాను అన్నది బేలగా. వెంకమ్మకు ఆ పిల్ల ఎటువంటి కుటుంబం నుంచి వచ్చిందో ఎలాంటిదో అర్థమైపోయింది. ఆమె మీద జాలేసింది. ఇక్కడికి తీసుకొస్తున్నట్టు నీకు తెలియదా అంది. మా ఇంటికి తీసుకెళ్తానని కాసిం చెప్పాడు. నిజమేనా అనుకున్నాను. మీ ఇంటికా? అసలు మీ దేవురు హైదరాబాద్. మరి బెజవాడ ఎందుకు వెళ్ళావు? కాసింకి ఎలా దొరికావు? నేను దొరకడం ఏంటి? బెజవాడలో మా మామయ్య ఇంటి నుంచి తప్పించుకొని పారిపోతూ అమ్మమ్మ లేదు, ఆమె ఇంట్లోకి వెళ్ళాను. ఆమె చాలా మంచిగా మాట్లాడింది, అన్నం పెట్టింది. రాత్రి అక్కడే పడుకున్నాను. పొద్దున్న కాసింతో నన్ను ఆ కారులో హైదరాబాద్ పంపుతాను అని చెప్పింది. చూడబోతే కాసిం ఇక్కడికి తీసుకొచ్చాడు. నిన్ను మా ముసలమ్మకి మేమంతా అమ్మ అని పిలుస్తాంలే అమ్మేశాడు. సుస్మిత విసుగ్గా చూసింది. మళ్ళీ అదే మాట? అసలు నన్ను నమ్మడం ఏంటి అన్నది. వెంకమ్మ జాలిగా చూసింది సుస్మిత వంక. చూడమ్మా, నీ పేరేంటి అంది. సుస్మిత. పాపం, ఇలాంటి ఇళ్ళు ఉంటాయని కానీ, ఇలాంటి మనిషి రూపంలో ఉన్న జంతువులు ఉంటాయని కానీ నీకు తెలియదులా ఉంది. ఇదొక నరకం అన్నమాట. ఇందులో కాలు పెట్టిన వాళ్ళకి ఇక బయట ప్రపంచం తెలదు. అసలు వాళ్ళ గురించి వాళ్ళకి ఆలోచించడానికి కూడా టైం ఉండదు. చూడమ్మా, నిన్ను బయటికి పంపించడానికి నాకేమీ అధికారం లేదు. ముసల్ది చూస్తే నన్ను నిన్ను కూడా ఉప్పుపాత రేసెత్తది అంది వెంకమ్మ. సుస్మిత జాలిగా చూసింది. ఇదే ఊరు అంది. ఒంగోలు.
విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తానని ఇలా ఒంగోలు తీసుకొచ్చాడు అన్నమాట ఆ కాసింగాడు. వాడికి నేనేం అపకారం చేశాను? దుఃఖం తన్నుకొచ్చేసింది సుస్మితకి. ఇంకా ఆపుకోలేక బోరుమని ఏడ్చేసింది. ఏయ్ పిల్ల, ఏటా ఏడుపులు? ఏమే ఎంకి, దాన్ని నయాన్నో భయాన్నో లొంగదియ్యి. రాత్రికి కోటపాడు మునసబు గారు వస్తారని కబురెట్టారు. ఎన్నాటి నుంచో ఇలాంటి కేసు వస్తే చెప్పమని ప్రాణాలు తోడేస్తున్నాడు. ఈ ఆల్టికి దొరికింది అంటూ అరుస్తోంది ముసల్ది. ముసలామె మాటలు కొంత అర్థమయ్యాయి. కొంత ఏడుపు మాని ఆలోచనలో పడింది సుస్మిత. ఎలాగైనా సాయంత్రం లోపల ఇక్కడి నుంచి బయటపడాలి. ఎలాగా? గొడవ చేయకుండా కాసేపు అలా పడుకో అమ్మా, మనసు నెమ్మదిస్తుంది అన్నది వెంకమ్మ లాలనగా. సుస్మిత నిల్చున్న చోటు నుంచి కదలలేదు. ఎంతసేపు ఇలా నుంచుంటావమ్మా? అలా కూర్చో, పడుకోకపోతే పోనీ కాస్త అన్నం తిను. నేను తినను. ఆకలితో చావనైనా చేస్తాను కానీ ఈ పాడు తిండి నేను తినను. వెంకమ్మ ఎంత బ్రతిమలాడినా సుస్మిత వెనకపోవడంతో విసిగిపోయి బయటికి వెళ్ళిపోయింది. సాయంత్రం 5 గంటలు కావస్తోంది అప్పటికి. సుస్మిత తప్పించుకునే మార్గం కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. గుమ్మానికి అడ్డుగా ముసల్ది కుర్చీ వేసుకొని బైఠాయించింది. సుస్మిత వచ్చినప్పటి నుంచి ఆమె అక్కడే కాపలా కాస్తోంది. చీకటి పడిపోయింది. సుస్మిత గుండెల్లో గుబులు ప్రారంభమైంది. పగలంతా ఏమీ తినకపోవడంతో నిస్త్రాణగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. ముసల్ది లోపలికి తొంగి చూసి, ఇంకా అలాగే ఉన్నావే? స్నానం చేసి గుడ్డలు మార్చుకో. ఏమే ఎంకి, దీన్ని ఇంకా తయారు చేయలేదే? ఎక్కడ చచ్చావు అని అరిచింది. సుస్మిత ఉలిక్కిపడింది. 8 గంటలైంది. అలాగేనమ్మా, ఇప్పుడే స్నానం చేయిస్తాను అన్నది వెంకమ్మ. పద పద స్నానం చేద్దు గాని అంటూ రెక్కబట్టుకుని సుస్మితను లాక్కుపోయింది. పెరట్లో నొయ్యుంది. దాన్ని చేర్చి తలుపులేని స్నానాల గది ఉంది. అక్కడ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి నానా బీభత్సంగా ఉంది. వెంకటమ్మ లోపలికి తొంగి చూసింది. ముసల్ది 2 ఆడమనిషి బయట వీధి వరండాలో ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు. అమ్మా, వెంటనే ఇక్కడి నుంచి పారిపో. ఇదిగో పెరటి తలుపు తీసి పెడతాను. ఏదో పనున్నట్టు నేను కూడా వీధి వరండాలోకి వెళ్తాను. ముసల్దానికి అనుమానం రాకుండా ఈ లోపల నువ్వు పారిపో. ఇదిగో ఈ 10 రూపాయలు తప్ప నా దగ్గర లేవు. ఎందుకైనా మంచిది, పనికొస్తాయి, తీసుకో. తొందర చేసింది వెంకటమ్మ. నీళ్లు నిండిన కళ్ళతో 2 చేతులు జోడించి, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనే, కానీ ఆ ముసలామె నిన్నేమైనా చేస్తుందేమో అన్నది సుస్మిత. నన్ను నరికేసినా సరే ఆనందంగా భరిస్తాను. నీలాగే నేను బలవంతంగా తీసుకురాబడ్డాను. ఇప్పుడు అలవాటు పడిపోయాను. నీ జీవితం నాశనం కావడం నేను చూడలేను. వెళ్ళిపో, వెంటనే పరిగెత్తు అంటూ వెంకటమ్మ వీధి వరండాలోకి వెళ్ళిపోయింది. సుస్మిత ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెరటి తలుపు తీసుకొని బయటకు ఉరికింది. బయట ఏముందో తెలియదు. చీకటి. అది కూడా ఒక వీధిలాగానే ఉంది. తాను ఉదయం చూసిన వీధి లాంటిదే. చాలామంది ఆడవాళ్ళు బయట నుంచుని ఉన్నారు. మగవాళ్ళు ఎవరెవరో వస్తున్నారు, పోతున్నారు. దారిన పోయే రిక్షా పిలిచి ఎక్కి పోనీ అన్నది. రిక్షావాడు ఎక్కడికి ఏమిటి అని అడగలేదు. వేగంగా తొక్కుకుంటూ ఆ వీధి దాటించేశాడు. రిక్షా ముందుకు సాగిపోతోంది. రైల్వే స్టేషన్కి పోనివు అన్నది రిక్షావాడితో. వాడు ఏం మాట్లాడలేదు. రిక్షా పోతూనే ఉంది. వీధి లైట్లు అంతమైపోయాయి. రిక్షా ఏదో నాటుదారి పట్టింది. సుస్మిత పరిసరాలు చూసి ఉలిక్కిపడింది. ఏయ్ రిక్షా, అబ్బాయి ఎక్కడికి పోతున్నావు? నేను చెప్పింది రైల్వే స్టేషన్కి, తీసుకుపోతుంది కూడా ఆడికే అన్నాడు రిక్షావాడు. నాటుసారా వాసన గొప్పమంది. సుస్మితకి ఏదో అనుమానం వచ్చింది. ఆమెకి రైల్వే స్టేషన్ పోయే దారి తెలియదు, కానీ అది స్టేషన్కి దారి కాదు అని ఆమె 6th సెన్స్ చెప్తోంది. అందుకు సాక్ష్యంగా ఊరి వైపు, దీపాలున్న వైపు రైలు కూత వినిపిస్తోంది. పొగ తెరలు తెరలుగా పైకి లేస్తోంది. అంటే స్టేషన్ ఊళ్ళోంచి మధ్యగానే ఉండుండాలి. సుస్మిత ఇంకా ఆలస్యం చేయలేదు. ఎదురుగా వస్తున్న లారీ హెడ్లైట్స్ కాంతి కళ్ళ మీద పడి రిక్షావాడు స్లో చేశాడు. ఆ క్షణాన్ని ఉపయోగించుకుంది. ఆమె చటుక్కున రిక్షాలోంచి దిగిపోయింది. వెనక్కి ఊరి వైపు పరుగు పెట్టసాగింది. రిక్షావాడు కొంత దూరం పోయాక రిక్షాలో ఆమె లేదని గ్రహించుకొని రిక్షా వెనక్కు తిప్పాడు. వేగంగా ఆమెను వెంబడించసాగాడు. కాస్తలో ఆమె వాడికి దొరికిపోయి ఉండేదే. కానీ ఆమె అదృష్టమో
రిక్షావాడి ప్రారంధమో తెలియదు కానీ రోడ్డు పక్కగా వేసిన రాళ్ల గుట్టల మీదకి ఎక్కేసింది రిక్షావాడు అదురికి పోయి గుట్ట మీద నుంచి జారి పక్కనే పారుతున్న డ్రైనేజ్ కాలువలో పడిపోయాడు. సుస్మిత వెనుతిరిగి ఏం జరిగిందో చూడాలనుకుని కూడా ఆగితే వాడెక్కడ మళ్ళీ పట్టుకుంటాడో అని పరుగు ఆపలేదు. ఆయాసం వస్తోంది, కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు తడబడుతున్నాయి, దాహంతో నాలిక పిడచకట్టుకుపోతోంది. ఏ క్షణంలోనైనా శోష వచ్చి పడిపోయేలా ఉంది. అయినా ఆమె పరుగు ఆపలేదు. లైట్లు దగ్గర పడ్డాయి. ఊరు దగ్గర అయింది అని గ్రహించింది ఆమె. పరుగు ఆపింది. లైట్లు బాగా దగ్గరయ్యాయి. ఊరి మొదట్లోనే ఒక పాన్ షాప్ కనిపించింది. ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది. ఓ సోడా అన్నది. పాన్ షాప్ అతను సోడా కొట్టించాడు. ఐస్ సోడా నీళ్లు చల్లగా గొంతులోకి దిగుతుంటే అప్పటి వరకు తనుపడ్డ ప్రయాస, టెన్షన్ మెల్లగా తగ్గుతూ వచ్చాయి. వరుసగా 3 సోడాలు తాగితే గాని దాహం చల్లారలేదు. పాన్ షాప్ అతను వింతగా చూస్తున్నాడు ఆమె వంక. 10 రూపాయల కాగితం షాప్ అతనికి ఇచ్చింది. అతను చిల్లర ఎంచి ఇచ్చాడు. రైల్వే స్టేషన్కి దారెటు అని అడిగింది అతన్ని. దగ్గరేనమ్మా, రిక్షా కట్టించుకుని వెళ్ళు అన్నాడు అతను. ఆమె చూడగా పెద్దంటి పిల్లలా కనిపిస్తోంది. ఊరు కొత్తలా ఉంది, ఒక్కతే వస్తోంది, ఎక్కడి నుంచో అని ఆలోచిస్తున్నాడు అతను. రిక్షా వద్దులే, దారేటో చెప్పవా అన్నది సుస్మిత. అతడికి కూడా జాలేసింది. ఎక్కడికి వెళ్ళాలమ్మా అన్నాడు. ప్రశ్నకు సమాధానము అన్నట్టు హైదరాబాదు. తొందరగా వెళ్ళమ్మా, మద్రాసు నుంచి ఎక్స్ప్రెస్ వచ్చే టైం అయింది. అదిగో కుడి చేతి మీదుగా కనిపిస్తున్న రోడ్డు తిన్నగా స్టేషన్కే పోతుంది. ఒరే సోములు, అమ్మాయి గారిని రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళరా అంటూ అటుగా వచ్చిన రిక్షావాడిని కేకేశాడు అతను. వద్దు వద్దు, నేను వెళ్ళగలను అంటూ అతను చూపించిన దారి వంక చకచక అడుగులేసుకుంటూ వెళ్ళింది సుస్మిత. రాత్రి 11 గంటలైంది. రోడ్డున జనసంచారం లేదు. అయినా దారి పొడవునా మున్సిపాలిటీ వాళ్ళు అమర్చిన ట్యూబ్లైట్లు చక్కటి కాంతిని వెదజల్లుతున్నాయి. స్టేషన్ దగ్గర పడుతున్నట్టు సూచనలు దూరం నుంచే కనిపించాయి ఆమెకు. ట్రైన్ కూత, షంటింగ్ చేస్తున్న శబ్దం అన్నీ దగ్గరయ్యాయి. చకచక స్టేషన్ మెట్లెక్కింది. ఏదో ట్రైన్ స్టేషన్లో సిద్ధంగా ఉంది. లోపలికి వేగంగా అడిగేసింది. బుకింగ్ రూమ్ దగ్గర నుంచి వెళ్తూ గతుక్కుమంది. తన దగ్గర టికెట్కి సరిపడా డబ్బులు లేవు. కనీసం 30 రూపాయలకు తక్కువ ఉండదేమో ఛార్జీ. కానీ తన దగ్గర 9 రూపాయల పావలా ఉంది. ట్రైన్ కూతలు ఆమె ఆలోచనలు చెదిరిపోయాయి. సరే, టీసీని పట్టుకుంటే ఏదో ఒకటి చెప్పుకోవచ్చనన్న తెగింపు వచ్చేసింది ఆమెకు. ప్లాట్ఫామ్ మీదకి చేరుకుంది. అక్కడ ఎవరో ఉంటే అడిగింది. ఏమండి, ఇది మద్రాసు నుంచేనా వస్తోంది అని. అవును అన్నాడు అతను ముక్తసరిగా. అప్పటికే ట్రైన్ మూవ్ అయింది. సుస్మిత చటుక్కున దొరికిన కంపార్ట్మెంట్ ఎక్కేసింది. అది జనరల్ కంపార్ట్మెంట్. అంతమంది జనాన్ని తోసుకుంటూ లోపలికి ఎలా వెళ్లాలో ఆమెకు తోచలేదు. ఆడపిల్లని ఎవరు జాలిపడి చోటివ్వలేదు సరికదా. మరి కాస్త ధీటుగా నుంచున్నారు తలుపుల దగ్గర. అలాగే దారి చేసుకుని లోపలికి చొరబడింది. ట్రైన్ స్పీడ్ అందుకుంది. మెల్లిగా దారి చేసుకుని సీట్లు ఉంటాయేమోనని వెతుక్కుంది. ఎక్కడ ఖాళీ దొరకలేదు. ఒక ముసలాయన కాస్త జరిగి చోటిచ్చాడు. కూర్చోమ్మా అన్నాడు. తన మనవరాలు గుర్తొచ్చిందేమో. ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని కూర్చుంది. అంతమంది జనాన్ని చూశాక ఆమెలో భయం, బెరుకు పోయి ఆ స్థానాన్నే ధైర్యం చోటు చేసుకుంది. రిలాక్సింగ్గా కూర్చొని వెనక్కి చారగిల పడింది. అంతసేపు తనుపడ్డ ప్రయాస మర్చిపోయింది. ట్రైను కుదుపుకి నిద్రాదేవత తనంతట తానుగా వచ్చి ఆమెను ఆవరించింది. ఎంత ఆపుకోవాలన్నా ఆమెకు సాధ్యపడలేదు. అలాగే కూర్చొని కళ్ళు మూసుకుంది. టీసీ తట్టి లేపడంతో చటుక్కున కళ్ళు తెరిచింది సుస్మిత. కాసేపటి వరకు తను ఎక్కడుందో ఆమెకు అసలు అర్థమే కాలేదు. అర్థం చేసుకోవడానికి నిమిషం పట్టింది. టికెట్ టికెట్ అన్నాడు టీసీ. సుస్మిత గుండెల్లో రాయబడింది. అతనికి ఏమని సమాధానం చెప్పాలి? టికెట్ ఏదమ్మా అన్నాడు ఆయన. సుస్మిత గుట్టగల మింగి ట్రైన్ కదిలిపోతుంటే హడావిడిగా ఎక్కేశానండి, టికెట్ తీసుకోలేదండి అన్నది. టీసీకి ఆమె నిజమే చెప్తోంది అని అనిపించింది. చూడగా టికెట్ లెస్ ట్రావెలర్ లాగా కనిపించడం లేదు. బిల్ బుక్ చేసి, సరే టికెట్ నేను చించుతాను, ఎక్కడెక్కావు అని అడిగాడు టీసీ. ఒంగోలు. ఎక్కడ పోవాలి? హైదరాబాద్. టీసీ విచిత్రంగా చూశాడు. ఏ అమ్మా, నిద్రమత్తులో ఉన్నావా లేక నాతో వేళాకోళాలు ఆడుతున్నావా అన్నాడు సీరియస్గా. అయ్యయ్యో నిజమేనండి, హైదరాబాద్ వెళ్ళాలంకుల్ అన్నది సుస్మిత.
ఇది హౌరా పోయే ట్రైన్ అమ్మా, హైదరాబాద్ పోదు. చదువుకున్న పిల్లలాగే ఉన్నావు, ఆ మాత్రం తెలీదా అన్నాడు ఆయన అదే సీరియస్నెస్తో. నిజంగానా? నాకు తెలియదు అంకుల్, ఎవరినో అడిగితే ఇదే అన్నారు, ఎక్కేశాను అన్నది చుట్టూ భయంగా చూస్తూ. ఆమెకి ఏడుపు వచ్చినంత పనైంది. హైదరాబాదు వెళ్ళిపోతే ఎలాగైనా ఇంకా పర్వాలేదని అనుకుంటే ఇప్పుడు అసలు రూటే మారిపోయింది. భగవాన్, ఇప్పుడెలా? సరే, వచ్చే ఏలూరు స్టేషన్లో దీపు, ఇక్కడ వరకు ఛార్జీ 22 రూపాయలు, ఎదుగో టిక్కెట్టు అన్నాడు బిల్ బుక్ నుంచి ఎర్ర కాగితాన్ని చింపి ఆమెకిస్తూ. సారీ అంకుల్, నా దగ్గర అసలు పైసలు లేవు అన్నది బిక్కు మొహం వేసుకుని సుస్మిత. టీసీకి సార్ చాలా కోపం వచ్చేసింది. ఏమిటి నాటకం? నువ్వు కావాలని ట్రైన్ ఎక్కావు, మళ్ళీ హైదరాబాద్ పోవాలని అబద్ధాలు ఆడుతున్నావు. మధ్యలో దించేస్తే హాయిగా దిగిపో. మరో ట్రైన్ ఎక్కి నీ ప్రయాణం పొడిగించాలని ప్లాన్ వేశావు. నీ చదువు ఇలాంటి వక్ర మార్గాలు పట్టడానికి ఉపయోగించే బదులు బుద్ధి తెచ్చుకో అని అంటున్నాడు. అంతదాకా దాదాపు అందరూ నిద్రావస్థలో ఉన్నారు. టీసీ లేపడంతో లేచి టికెట్ చూపించి మళ్ళీ నిద్ర కొరిగిపోతున్నారు. టీసీ కేకలకు చాలామందికి నిద్ర భంగమై లేచి చూస్తున్నారు. సుస్మితకు ఏడుపు తన్నుకుంటూ వచ్చేసింది. అందరూ తనని ఒక దొంగలా, ఘోరమైన తప్పు చేసిన దానిలా చూస్తుంటే ఆమెకు అవమానంతో ఒళ్ళు చచ్చిపోయింది. పోనీయండి పాపం, డబ్బులు లేవేమో అని జాలిపడ్డారు ఒకళ్ళు ఇద్దరు. అది ఇంకా అవమానకరం అనిపించింది సుస్మితకు. ఆ ట్రైన్లోంచి దూకి చచ్చిపోదామో అన్నంత బాధగా తోచాయి ఆ మాటలు. అయినా సహించింది. ట్రైన్ ఆగుతోంది. రైల్వే పోలీసులకు అప్పజెప్పాల్సి ఉంటుంది. అన్నీ దొంగ వేషాలు, నిర్దయగా అంటున్న టీసీ మాటలు ఆమె హృదయాన్ని తూట్లు పొడిచాయి. నీ పేరు సుస్మితేనా? ఇన్స్పెక్టర్లా ఉన్న అతను అడిగాడు ఆమెను. అసంకల్పితంగా తలూపింది. అతను తన చేతిలో ఉన్న ఫోటోను సుస్మితను మార్చి మార్చి చూశాడు. ఏంటి ఇన్స్పెక్టర్ అన్నాడు టీసీ ఆతృతగా. అబ్బే మరేం లేదు సార్, ఈ అమ్మాయి తప్పిపోయినట్టు వీళ్ళ మావయ్య పల్లన్రాజు గారు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లు అన్నిటితో పాటు రైల్వే స్టేషన్లకు కూడా బస్ స్టేషన్లకు మెసేజ్ వెళ్ళింది. ఇదిగో ఈ అమ్మాయి ఫోటోలు కూడా అన్ని స్టేషన్లకి పంపించారు. ఈ ఫోటో సాయంతోనే నేను ఈ అమ్మాయిని గుర్తించాను అని చెప్పాడు ఆ రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్. సుస్మితకు అర్థమైపోయింది. తన మామయ్య తను తప్పించుకుపోగానే ఏమీ ఎరగనట్టు పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడన్నమాట. తన మీదకి రాకుండా ముందుగానే జాగ్రత్త పడ్డాడు. అమ్మని కూడా ఈ రిపోర్ట్తో నమ్మించి ఉంటాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మా? ఎలా తప్పించుకుపోయావు అడిగాడు ఇన్స్పెక్టర్. ఒంగోలులోని ముసల్ది చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. పోలీసులు తమకు కావలసిన వాళ్లే అంటూ వ్యాఖ్యానించడం గుర్తొచ్చింది. తను విజయవాడ ముసలామె మీద, ఒంగోలు ముసలామె మీద రిపోర్ట్ ఇచ్చిన పోలీసు వాళ్ల మీద చర్య తీసుకుంటారనే గ్యారంటీ ఏముంది? తను చెప్పాల్సిన సమయం ఇది కాదు. సరైన టైం చూసుకొని చెప్పాలి. అప్పుడు వాళ్ళు మళ్ళీ తప్పించుకోలేని విధంగా పట్టించాలి. రామ్మ మాతో అన్నాడు రైల్వే ఇన్స్పెక్టర్. సుస్మిత వాళ్లతో పాటు నడిచింది. రైల్వే స్టేషన్ ఆవరణలోనే ఉన్న తమ స్టేషన్కి తీసుకువెళ్లారు ఆమెని. ఇన్స్పెక్టర్ మళ్ళీ రెట్టించి అడిగినా సుస్మిత పెదవి విప్పలేదు. తన ప్రమేయం లేకుండానే పరిస్థితులు చకచకా మారిపోవడంతో ఆమెలో జడత్వాన్ని తెచ్చిపెట్టాయి. ఇన్స్పెక్టర్ ఆమెను ఏం అడిగినా లాభం లేదని నిర్ణయించుకున్నాడేమో. ఎవరికో ఫోన్ చేసి తను దొరికినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఒక 10 నిమిషాల తర్వాత మరొక పోలీస్ ఇన్స్పెక్టరు 2 కానిస్టేబుల్స్తో వచ్చాడు. రైల్వే పోలీస్ వాళ్ళు తనని జనరల్ పోలీస్ వాళ్ళకి అప్పగించబోతున్నారని గ్రహించింది సుస్మిత. రామ్మ మాతో, మేము మావయ్య గారికి విజయవాడ కబురు చేశాం, ఆయన మా పోలీస్ స్టేషన్కి వస్తారు, నువ్వెక్కడో తప్పిపోయావని కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడ పోయావు? ఇక్కడికి ఎలా వచ్చావు అడిగాడు ఆ సబ్ ఇన్స్పెక్టర్. సుస్మిత పెదవి విప్పలేదు. అతను కళ్ళతోనే రైల్వే ఇన్స్పెక్టర్తో ఏదో మాట్లాడుతున్నాడు. సుస్మిత అది గమనించింది. పోలీస్ స్టేషన్లో స్త్రీలకు జరిగిన అత్యాచారాల గురించి ఆమె పేపర్లో విన్నది. తను ఏది ఏమైనా వీళ్ల వెంట పోకూడదు అని నిర్ణయించుకుంది. రామ్మ వెళ్దాం అన్నాడు ఎస్ఐ మళ్ళీ. నేను రాను, మీరు మా మావయ్యను పిలిపించదలుచుకుంటే ఇక్కడికే పిలిపించండి అన్నది సుస్మిత ఒక నిర్ణయానికి వస్తూ. ఎస్ఐ రైల్వే ఇన్స్పెక్టరు దెబ్బతిన్నట్టు చూశాడు. ఆమె ఆంతర్యం ఏంటో చూచాయిగా వాళ్ళకి అర్థమైంది. ఎస్ఐ ముఖం మార్చుకుని ఆల్ రైట్, ఇక్కడికే పంపిస్తాం, మాదేం పోయింది అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు.
మరొక గంటన్నర తర్వాత పల్లంరాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సుస్మితకి అతన్ని చూడగానే ప్రతీకార వాంఛతో బగ్గుమని మండిపోయింది. అతన్ని చూస్తుంటే కొండంత ఆప్యాయతను వెద్దజల్లుతూ, అమ్మా స్మిత, ఎక్కడికి వెళ్ళావమ్మా, నువ్వేమైపోయావోనని మీ అమ్మ ఒకటే గొడవ, ఏడుస్తూ కూర్చుంది. నేను రాత్రే హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ అమ్మని నాతో బెజవాడ రమ్మంటే రాలేదు. ఈరోజు ఎంత సుదినం అన్నాడు. సుస్మిత ముఖంలో ఎలాంటి భావాలని కనపరచలేదు. మౌనంగా అతడి వెంట బయలుదేరింది. స్టేషన్ బయట నిలబెట్టిన కారులో సుస్మితని కూర్చోబెట్టాడు. తను పక్కనే కూర్చుని, డ్రైవర్ పోనీ అన్నాడు. కారు కదిలింది. మెసేజ్ వినగానే విజయవాడ నుంచి కారేసుకుని ఆగ మేఘాల మధ్య వచ్చేశాను అంటూ చెప్పుకొచ్చాడు పల్లంరాజు. సుస్మిత ఆ మాటలు వినడం లేదు. తిరిగి తిరిగి మళ్ళీ పులి బోనులో చిక్కుకున్నందుకు ఆమె మనసు నలిగిపోతోంది. ఆలోచనల మధ్య కారు విజయవాడ ఎప్పుడు చేరుకుందో సుస్మిత గమనించలేదు. చిన్న జర్క్తో కారు ఆగింది. సుస్మిత బయటికి చూసింది. మావయ్య ఇల్లు. మళ్ళీ తనకి బందికాన తప్పదా? దిగమ్మా, లోపలికి వెళ్దాం అన్నాడు పల్లంరాజు. మౌనంగా తను అనుసరించింది. పక్కకు చూసింది. ఆ పక్క వీధిలోనే తనను కాసిం చేత వేశ్యా గృహానికి అమ్మించిన ముసల్ది ఉంటున్న ఇల్లది. ఆ ఇల్లు తనకి గుర్తే. ఒంగోలు ముసల్దాన్ని ఇల్లు కూడా మర్చిపోలేదు. వీళ్ళిద్దరికీ జన్మలో మర్చిపోలేని శిక్ష విధించేలాగా చూడాలి. తను వీళ్లనంత తేలిగ్గా వదలదు. సుస్మితలో ప్రతీకార వాంఛ ప్రజ్వలిల్లుతోంది. లోపల తనని వెంబడించిన పనివాణ్ణి, ఇద్దరు ఆడవాళ్లను చూసింది సుస్మిత. మీ సంగతి కూడా చూస్తాను అనుకుంది మనసులోనే. మామయ్య లోపల గదిలోనికి మౌనంగా నడిచింది. లోపలికి రాగానే తలుపు మూసి పల్లంరాజు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆమె చెంపలు రెండు వాయించాడు. సుస్మిత కళ్ళు తిరిగి పడిపోబోయింది. ఏమే, నాకే మస్కా కొట్టి పారిపోతావా? నిన్ను పట్టుకోలేనంత అసమర్థుణ్ణి అని అనుకున్నావా? నా దృష్టి నుంచి తప్పించుకొని పారిపోవడం నీ తరమా, నీ బాబు తరమా? నోటికొచ్చినట్టు వాగుతున్నాడు పల్లంరాజు. సుస్మిత అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసింది. క్షమించు మావయ్య, నువ్వు చెప్పినట్టే వింటాను, చెయ్యమన్నట్టే చేస్తాను అన్నది. అవమానాన్ని, ఉక్రోషాన్ని పళ్ళ బిగువన దాచుకొని. అలా రా దారికి. అయినా నిన్ను నమ్మలేను. నువ్వు ఆ గదిలోనే పడుండు. నువ్వింకా మేజర్ కావడానికి 2 నెలల టైం ఉంది అని అంతలోనే మాట మార్చేసి, అదే 2 నెలల్లో నీ పెళ్ళి అన్నాడు. సుస్మిత ఆశ్చర్యాన్ని బయటికి ప్రకటించకుండా నిగ్రహించుకుంది. అంటే 2 నెలల్లో తనకి 18 ఏళ్ళు నిండుతాయి. దానికి తనను మామయ్య బంధించడానికి ఏదో బలమైన కారణం ఉందన్నమాట. ఏమిటది? పల్లంరాజు బయటికెళ్ళాడు. సుస్మితని మళ్ళీ అదే బందికానాలోకి మార్చడానికి ఏర్పాట్లు జరిగాయి. సుస్మిత మౌనంగా స్నానాదులు చేసింది. తన కార్యక్రమాలు అమలు చేయడానికి ఆకలితో బాధపడకూడదు. మామయ్య అంతు తేల్చడానికి అతడింట్లోనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి. గుడ్, అలా బుద్ధిమంతుడల్లాగా ఉండాలి నా కోడలు అని ముచ్చట పడిపోయాడు పల్లంరాజు. సుస్మిత నవ్వింది. మావయ్య, సూరిబావ కనిపించడం లేదేంటి అన్నది. ఇక్కడే ఉన్నాడమ్మా. రాత్రి నాతో మీ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చేశాను. వాడు నీ మీద చాలా బెంగపెట్టుకున్నాడమ్మా అన్నాడు పల్లంరాజు. ఒక 10 నిమిషాల తర్వాత సూర్య అక్కడికి వచ్చాడు. సుసి, ఎప్పుడొచ్చావు? నువ్వేమైపోయావో అని భయపడిపోయావు తెలుసా అంటూ. బావా, అమ్మ ఎలా ఉంది అంది సుస్మిత. ముందుగా తల్లిని గురించి తెలుసుకోవాలి అనే ఆరాటంతో. నీ గురించే బెంగపెట్టుకుంది. అసలు నిన్నెవరో ఎత్తుకుపోయారంట కదా? ఎవరన్నారు? మా నాన్న మీ అమ్మతో చెప్పాడు. అమ్మ పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అంటే నాన్న తనే రిపోర్ట్ ఇచ్చాడు నిన్న. కారుందిగా, అస్తమానం హైదరాబాదు విజయవాడ తిరుగుతూ ఉంటున్నాడు. మామయ్య ఎక్కడుంటున్నాడు? హైదరాబాద్ పోతున్నాడుగా. ఎప్పుడు? ఇంకో గంటలో. సుస్మిత టైం చూసుకుంది. రాత్రి 7 కావచ్చింది. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నట్టు మామయ్య? ఆమె మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఈ రాత్రే తను ఈ బందికాన నుంచి బయటపడాలి. సుసి, మన పెళ్ళంటగా అన్నాడు సూరి. ఎవరు చెప్పారు? మా నాన్న. అమ్మకు తెలుసా? ఏమో మరి. నన్నెందుకు చేసుకోవాలని అనుకుంటున్నావు నువ్వు? మాకన్నా మీరే బాగా డబ్బున్నవాళ్ళు కదా. పెద్ద కట్నంతో పెళ్ళం దొరుకుతుంది కదా నీకు. అబ్బా అబ్బా, నువ్వే అందరికన్నా డబ్బున్న దానివి. నీకు తాతయ్య ఎన్నో లక్షల రూపాయలు రాసిచ్చాడట కదా.
2 నెలల్లో ఆ డబ్బు నీకు వస్తుందట కదా, నిన్ను పెళ్లి చేసుకుంటే అదంతా నాదే కదా. సుస్మితకి మబ్బు తెర వేడిపోయింది. అసలు కారణం అర్థమైంది. ఇదా మామయ్య పన్నాగం. తాతయ్య తనకి ఆస్తి మేజర్ అయ్యాక ముట్టేటట్టు ఏదైనా వీలునామా రాసుండాలి. బహుశా అది మామయ్య చేతికి చిక్కుంటుంది. తండ్రి పోయాక ఆస్తిపాస్తుల వ్యవహారాలు చూసే నెపంతో తమ ఇంట్లో తిష్ట వేసుకుని మామయ్య చేసిన నిర్వాకం ఏమిటో ఆమెకి బాగా తెలిసొచ్చింది. ఆమె ఏదో అడగబోయింది. అంతలో పల్లన్రాజు లోపలికొచ్చాడు. వాళ్ళిద్దరినీ అక్కడ పక్కపక్కనే చూసి మురిసిపోతూ ఏదో చెప్పాలని వచ్చినవాడు అలాగే వెనక్కి వెళ్ళిపోయాడు. మామయ్య ప్రయాణానికి సిద్ధమయ్యాడని అర్థం చేసుకుంది ఆమె. బయట ఎవరితోనో తనని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమని జాగ్రత్తలు చెప్తున్నాడు మామయ్య. చూడు సూరి, ఆ ఆస్తి తాలూకు వివరాలు నీకు తెలుసా అన్నది లాలనగా సుస్మిత. బయట కారు చప్పుడు దూరం కాగానే, నాకు తెలియపోవడం ఏమిటి, అవన్నీ బీరువాలో దాచాడు మా నాన్న. అలాగా నేను ఎప్పుడు చూడనే లేదు. నాకు చూపించవా? నీ దగ్గర తాళాలు లేవుగా. నాన్న ఊరెళ్ళేటప్పుడు తాళాలు తీసిపోడుగా, అవి ఎక్కడ దాస్తాడో నాకు తెలుసులే. నీకు తెలుసా? అయితే చూపించమ్మా. ఉండు, ఆ పని మనుషులు నిద్రపోని. నాన్న లేనప్పుడు వేట కుక్కల్లాగా కాపలా కాస్తుంటారు వాళ్ళు. సరే, గమ్మున తీసుకురా అన్నది సుస్మిత. రాత్రి 10 గంటలు కావచ్చింది. సుస్మిత గదిలో అసహనంగా పచారులు చేస్తోంది. పనివాళ్ళిద్దరూ గది ముందే కాపలా కాస్తున్నారు. వాళ్ళు ఆ రాత్రి తమ పక్కలు సుస్మిత గది ముందుకే మార్చుకున్నారు. సూరి వచ్చాడు. దస్తావేజుల కట్టలు తెచ్చాడు. అవన్నీ చూసి సుస్మిత విస్తుపోయింది. తలుపులు చేరవేసింది. బయట పనివాళ్లకు తెలిస్తే కదా తారుమారు అయిపోతుందని ఆమెకు కూడా తెలుసు. అవన్నీ వడ్డీలకు అప్పులిచ్చి భూముల్ని, ఇళ్లని పల్లంరాజు తన పేర రాయించుకున్న దస్తావేజులు. తన మామయ్య విశ్వరూపం బోధపడసాగింది ఆమెకి. అందులో తనకి కావలసిన దస్తావేజ్ దొరికింది. తనని గుండెల మీద ఎక్కించుకొని గుర్రమాటలాడిన తాతయ్య రాసిన వీలునామా అది. తనకు 18 ఏళ్ళు నిండేసరికి ఆస్తి అంతా తనకు చెందేలాగా రాశాడు. సూరి, నేనంటే నీకు ఇష్టమేనా అంది సుస్మిత సూటిగా. ఓ బోలెడంతా. అయితే నాకు అమ్మని చూడాలనుంది. తీసుకెళ్తావా? తప్పకుండా. మరి ఇందాక చెప్తే నాన్నతో కారులో వెళ్ళేదానివి కదా. అతడు అమాయకత్వానికి నవ్వుకుంది సుస్మిత. ట్రైన్కి వెళ్దామా? బస్కా? ట్రైన్కే వెళ్దాం. ఇంకో గంటలో గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది, పోదామా? మరి ఈ కాపలా వాళ్ళ సంగతి? సెకండ్ షోకి తీసుకెళ్తున్నా అని చెప్తాను. నన్నెవరు కాదన్నారు కూడా. వెర్రివాడికి కూడా తెలివి ఉంటుందని మొదటిసారిగా గ్రహించింది సుస్మిత. మరో గంట తర్వాత వాళ్ళిద్దరూ హైదరాబాద్ పోయే గోదావరి ఎక్స్ప్రెస్లో ఉన్నారు. తన వెంట తాతయ్య వీలునామాతో పాటు మావయ్యని కటకటాల వెనక్కు పంపించడానికి దోహదం చేసే డాక్యుమెంట్లన్నీ తెచ్చుకోవడం మర్చిపోలేదు సుస్మిత. మర్నాడు ఉదయం ట్రైన్ సికింద్రాబాదు చేరుతూనే బావతో సరాసరి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇంటికి టాక్సీ వేసుకుని వెళ్ళింది సుస్మిత. ఆమె రిపోర్ట్లన్నీ రికార్డులయ్యాయి. విజయవాడ, ఒంగోలు ముసలామెల సంగతితో పాటు అన్ని సంగతులు రికార్డ్ అయిపోయాయి. తన మీద ఆశతో తనకు అన్ని విధాలా సహాయపడిన వెర్రిబాగుల బావవంక జాలిగా చూసింది సుస్మిత. టాక్సీ సుస్మిత ఇంటి వైపు దూసుకుపోయింది. సుస్మిత ఇచ్చిన రిపోర్ట్తో తనని బాధలకి గురి చేసిన వాళ్ళందరికీ శిక్ష పడింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ముఖ్యమండి. ఈ వీడియో ఇంకో కొంతమందికి చూపించబడుతుంది. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.